వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనతోనైతే కీర్తిరెడ్డి గారు అయితే ఉన్నారు గాంధీ భవన్లో. తనతోనైతే మాట్లాడుకుందాం. తన అభ్యర్థిని భువనగిరి ఎంపీగా ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కోరుకుంటా ఉంది. మేడంతోనైతే మాట్లాడదాం. మేడం, ఎంపీ బరిలో అయితే మీరైతే భువనగిరి నుండి పోటీ చేయాలనుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తా ఉంది? ఆమ్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి ఆశీస్సులు, మా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చీఫ్ విప్ బి లైలయ్య గారు, వీళ్ళందరి ఆశీస్సులు నాతో ఉంటాయని నేను చాలా ఖచ్చితంగా అనుకుంటున్నాను. అలాగే మన సీనియర్ లీడర్స్ మల్రెడ్డి రంగారెడ్డి గారు, మళ్ళా రాజగోపాల్ రెడ్డి గారు, మందుల శామ్యూల్ గారు, వేముల వీరేశం గారు, వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారన్న కాన్ఫిడెన్స్ ఉంది. ముఖ్యంగా యూత్ని చాలా ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు చూసినట్టయితే ఈ ప్రీవియస్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఆల్మోస్ట్ 6 పీపుల్ ఉన్నారు అండర్ 40. మంచి క్లీన్ స్వీప్ చేశారు వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో. వాళ్ళు చాలా మంచి విన్ వచ్చింది మెజారిటీ తోటి. అలాగే పార్లమెంట్కి కూడా యూత్ని ప్రోత్సహించి మళ్ళీ 33% రిజర్వేషన్ నెక్స్ట్ ఎన్నికల్లో రాబోతుంది. కానీ ఇప్పుడు కూడా మాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తారన్న ఆశతో ఉన్నాను. సార్, అధిష్టానము మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలి అని ఒక ప్రశ్న ఇస్తే మీరు ఏం చెప్పాలి? నేను గత 7 ఇయర్స్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. మా నాన్నగారు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు. 2018 ఎలక్షన్స్లో మేము కష్టపడి పనిచేసాము. మీరు చూసినట్టయితే 2023 ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ 40 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం భువనగిరి కిలా మీద జెండా ఎగరేసాము. దానికి కారణం మా చుట్టూ నా నాయకులు అంతా, ఇంతమంది సీనియర్ లీడర్స్, వీళ్ళందరి ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఉంది. నాకు గనుక టికెట్ ఇస్తే నేను ఖచ్చితంగా గెలుస్తాను. అలాగే అధిష్టానం ఎవరికి డిసైడ్ చేసి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళతో ఉండి వాళ్ళని గెలిపిస్తాను. అధిష్టానం ఒకవేళ మీకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ విధంగా ఎదుర్కొంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ అయితే రాష్ట్రీయ పార్టీ అండి. మనకు కాంగ్రెస్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫేస్ వాల్యూ. మీరు చూస్తే కాంగ్రెస్ ఎప్పుడు కూడా మహిళలని చాలా ఎంకరేజ్ చేస్తుంది. మనము మహిళా పాపులేషన్ ఆల్మోస్ట్ 50% ఉంది. ఒక యూత్ అని ఒక్కటి కాకుండా మహిళ కూడా భువనగిరి నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైం ఒకసారి టికెట్ ఇచ్చి అవకాశం ఇస్తే ఖచ్చితంగా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ఫెచింగ్ పాయింట్ ఫర్ మీ. మీరు ఇవన్నీ మనం పక్కకు పెట్టుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు వాళ్ళ పథకాలే. ఈ లాస్ట్ 3 monthsలో ఆల్రెడీ మనము ప్రామిస్ చేసిన 6 పథకాలు చాలా ముందుకు వచ్చాము. మిగిలిన పథకాలు కూడా త్వరలో అన్నీ సక్సెస్ఫుల్గా అమలు చేస్తారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవి చాలండి మనకు చెప్పుకోవడానికి. ఇవి కాకుండా కూడా ఎంపీ బరిలో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ ఉండి ముందుకి తీసుకెళ్లే వారై ఉండాలి. హెల్త్, విద్య, వైద్యం, వీటి మీద నా ఫోకస్ ఉంటుంది. నా పాయింటర్స్ అన్నీ కూడా వీటి మీదనే ఉంటుంది. గత 20 ఏళ్ళగా ఉన్న వాళ్ళు చేసింది, సాధించింది ఏం చూపించి ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తేనే మాకు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మళ్ళీ ప్రియాంక గాంధీ గారు, వీరి ఆశీస్సులతోటి మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేస్తామని నేను అనుకుంటున్నాను.